వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ఓటమి పాలు అయ్యారో గుర్తించారు. పార్టీని సొంతం అనుకుని తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా 2019 ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు 2024 నాటికి పూర్తిగా గాలిలో వదిలేశారు అన్నది బాగా ప్రచారంలో ఉంది. అందులో నిజముందని వైసీపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. అందుకే జగన్ కార్యకర్తలకు వైసీపీ 2.0 ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటిదాకా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో నేరుగా భేటీగా వేస్తారని ప్రచారం సాగుతుంది. అది ఎప్పుడు ఏమిటి అనేది తెలియదు. కానీ కార్యకర్తలతో అధినేత ముఖాముఖి సమావేశం అవుతారు అని అంటున్నారు. వైసీపీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను నియమించింది. అక్కడ కూడా మున్సిపాలిటీ, మండలాలు, గ్రామ వార్డులు ఇలా బూత్ లెవెల్లో దాకా కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ అయితే జోరుగా సాగుతుంది అని అంటున్నారు. ఇది పూర్తి కాగానే ప్రతి కార్యకర్తకు పార్టీ తరపున ఐడెంటిటీ కార్డులను ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా కార్యకర్తలు ఈ ఐడెంటిటీ కార్డుల ద్వారా నేరుగా జగన్తో మమేకం అయ్యేలా పార్టీ నిర్మాణం చేపడతామని నేతలు చెబుతున్నారు. పార్టీలో కమిటీలు పూర్తి చేసిన తర్వాత పనిచేసే వారికే పదవులు అన్న విధానాన్ని అమలు చేస్తారని అంటున్నారు. అలాగే వారి యోగక్షేమాలు అధినాయకత్వం పట్టించుకుంటూ ఎప్పటికప్పుడు నేరుగానే వారితో కనెక్ట్ అయ్యేలా ఒక వ్యవస్థను రూపొందిస్తారు అని అంటున్నారు. ఇక జగన్ జిల్లాల పర్యటన ఉంటాయని చెబుతున్నారు. దాంతో జిల్లాల పర్యటనలో కార్యకర్తలతో ఆయన భేటీలు అవుతారని చెబుతున్నారు. పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ విషయాలను వారి ద్వారా అధినాయకత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ తరహా మార్పు ఆహ్వానించి తగినదే అని అనుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో ఎప్పుడు జీవగర్ర లాంటి వారు క్యాడర్నే అంతా అని అంటారు. కానీ వారి ఊసు తలవడం లేదు. వైసీపీలో అయితే 10 ఏళ్ల పాటు కష్టపడినా కూడా అధికారంలోకి వచ్చాక అసలు పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో ఈసారి మాత్రం వారికి అగ్రతాంబూలం అని చెబుతున్నారు. వారి కార్యకర్తల మనసును నాయకులు ఏ మేరకు గెలుచుకోగలరు అన్నది కూడా చూడాల్సి ఉంది అని కూడా అంటున్నారు.